సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం ఈ సృష్టిలో ఏ ఒక్క జీవి కూడా తమ కర్మ ఫలితాల నుండి తప్పించుకోలేదు. మనుషులు చేసే పాపపుణ్యాల ఆధారంగానే వారి తదుపరి జన్మ ఏ రూపంలో ఉండాలో ప్రకృతి నిర్ణయిస్తుంది. అయితే మానవ జన్మ ఎత్తిన కొందరు వ్యక్తులు మళ్లీ కుక్క యోనిలోకి ఎందుకు వెళ్తారో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని భయంకరమైన తప్పులు మనుషులను అత్యంత దయనీయమైన జంతుజన్మవైపు వేగంగా నెట్టేయడం ఖాయం. ఈరోజు మన కథలో మనుషులు చేసే ఆ రహస్య పాపాలేంటో మరియు వాటి వెనుక ఉన్న సత్యాలను తెలుసుకుందాం. యమలోకంలో ఇలాంటి తప్పులు చేసిన పాపులకు ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయో కూడా పూర్తిగా వివరిస్తాను. ఒకరోజు పరమ పవిత్రమైన గోలోకధామంలో జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న మురళి నుండి వచ్చే మధురమైన గానం ఆ విశ్వమంతా ఒక అద్భుతమైన శాంతిని నింపుతోంది. అదే సమయంలో నమరద మహర్షి అత్యంత వ్యాకులతతో కూడిన మనస్సుతో స్వామివారి చెంతకు చేరుకున్నారు. నారదముని ముఖంలో ఉన్న ఆ తీవ్రమైన ఆందోళనను చూసి ద్వారకాధీశుడు మందహాసం చేస్తూ పలకరించారు. హీ బ్రహ్మనందన, ఈరోజు నీ ముఖంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి తీవ్రమైన గాంభీర్యం ఎందుకు కనిపిస్తోంది? నీ మనస్సులో ఏదో ఒక పెద్ద సందేహం రగులుతున్నట్లు నాకు స్పష్టంగా అర్థమవుతోంది అని కృష్ణుడు అడిగారు. అప్పుడు నారదడు చేతులు జోడించి, స్వామి, నేను భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక ఘోరమైన దృశ్యం చూశాను. ఒక ముసలి బలహీనమైన శ్వానము ఆకలితో అలమటిస్తూ వీధుల్లో అన్నం కోసం తిరుగుతుండటం నా కంటపడింది. ఆ మూగజీవి పడుతున్న నరకయాతన చూసి నా హృదయం ద్రవించిపోయి మీ వద్దకు పరుగెత్తుకు వచ్చాను. ఆ దీనస్థితిలో ఉన్న జీవిని చూసినప్పుడు నా మనస్సులో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. జగన్నాథ, మనుష్యులు చేసే ఏ ప్రత్యేకమైన దోషాల వల్ల వారికి ఇలాంటి నీచమైన జంతు జన్మ లభిస్తుందో చెప్పండి. ఏ అనాలోచిత పొరపాట్లు మానవుడిని సమాజంలో అంతటి అవమానకరమైన బ్రతుకువైపునకు లాగుతాయో వివరించండి. నారదముని అడిగిన ఈ ధార్మిక ప్రశ్నను విని ఆ నల్లనయ్య ముఖంపై ఒక దివ్యమైన నవ్వు వికసించింది. హే మునిశ్రేష్ఠ, నువ్వు అడిగిన ఈ ప్రశ్న కేవలం నీకోసమే కాదు, సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు ఉపయోగపడుతుంది. మనుష్యులు తాము చేసే పనుల యొక్క తీవ్రతను ముందే గ్రహిస్తే అసలు పాపమార్గంలోకి అడుగుపెట్టరు. నీ సందేహ నివృత్తి కోసం పూర్వకాలంలో జరిగిన ఒక అద్భుతమైన యథార్థగాథను నీకు వినిపిస్తాను. ఈ కథలో కర్మసిద్ధాంతం యొక్క రహస్యాలు మరియు జీవుల ప్రయాణ ప్రక్రియ దాగి ఉన్నాయి. బాగా విను. పూర్వకాలంలో ఉత్తర దిశలో కొండలు, లోయల మధ్య స్వర్ణపురి అనే ఒక సంపన్నమైన నగరము ఉండేది. ఆ పట్టణం తన అపారమైన వైభవానికి, పెద్ద పెద్ద భవనాలకు మరియు దేవాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అదే నగరంలో రత్నసేనుడు అనే ఒక అత్యంత శ్రీమంతుడైన వర్తకుడు తన వ్యాపారాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఆయన వద్ద అపారమైన ధన, కనక, వస్తువాహనాలు, పెద్ద పెద్ద గోదాములు మరియు ఎంతోమంది సేవకులు ఉండేవారు. ఆ ఊరి ప్రజలందరూ రత్నసేనుడిని ఆ ప్రాంతంలోని అత్యంత అదృష్టవంతుడైన పెద్ద శెట్టిగా గౌరవించేవారు. కాని దురదృష్టవశాత్తు అంత సంపద ఉన్నప్పటికీ అతని మనస్సులో తీవ్రమైన లోభగుణం మరియు కపటత్వం ఉండేవి. లాభాల కోసం ఆయన కొన్నిసార్లు ధర్మపరిమితులను దాటి కస్టమర్లను మోసం చెయ్యడానికి కూడా వెనుకాడేవాడు కాదు. రత్నసేనుడి వద్ద శబలుడు అనే పేరుగల ఒక అత్యంత విశ్వాసపాత్రమైన పెంపుడు కుక్క ఉండేది. ఆ శ్వానము ఎల్లప్పుడూ తన యజమాని వెంటే ఉంటూ అతని రక్షణ కోసం నీడలాగా అనుసరిస్తూ ఉండేది. ఆ వర్తకుడి స్వభావంలో ఎన్ని లోపాలున్నప్పటికీ అతనికి శ్రీమహావిష్ణువుపై అచంచలమైన భక్తి ఉండేది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానమాచరించి ఆ నారాయణుడి ఆలయానికి వెళ్లడం అతని నియమం. అక్కడ దీపారాధన చేసి తులసి దళాలు సమర్పించి గంటల తరబడి పవిత్ర మంత్రాలను జపిస్తూ ఉండేవాడు. వ్యాపారంలో లాభనష్టాలు ఎలా ఉన్నా, కాలం ఎలా మారినా అతని పూజా విధానం ఎప్పుడూ ఆగిపోయేది కాదు. ఒకరోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం రావడంతో రత్నసేనుడు రోజంతా కఠినమైన ఉపవాస వ్రతాన్ని ఆచరించాడు. అర్ధరాత్రి సమయంలో తన గృహమందిరంలో కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పఠించడం మొదలుపెట్టాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతని మనస్సు బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి ఆ పరమాత్ముని ధ్యానంలో లీనమైపోయింది. సరిగ్గా అప్పుడే ఆ పూజాగదిలో వేల సూర్యుల తేజస్సుతో కూడిన ఒక దివ్యమైన కాంతిపుంజం ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో ఎలాంటి వేడి లేదు, కేవలం ఒక అలౌకికమైన సుగంధం మరియు శంఖధ్వని విశ్వమంతా మారుమోగాయి. ఆ అద్భుత ప్రకాశం మధ్యలో నుండి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన చతుర్భుజ రూపంలో రత్నసేనుడికి దర్శనమిచ్చారు. శంఖచక్ర గదా పద్మాలను ధరించిన ఆ నారాయణుడిని చూసి రత్నసేనుడు ఆనందాశ్రువులతో పాదాలపై పడ్డాడు. భగవంతుడు చిరునవ్వుతూ, హే వత్స, నీ సుదీర్ఘమైన నిష్కల్మష భక్తికి నేను ఎంతగానో ప్రసన్నమయ్యాను అని పలికారు. నీ మనస్సులో ఉన్న కోరిక ఏదో కోరుకు, ఈరోజే నీకు ఆ వరాన్ని అందిస్తాను అని దేవుడు సెలవిచ్చారు. రత్నసేనుడు కాసేపు ఆలోచించి
స్వామీ, నా వద్ద భోగభాగ్యాలన్నీ ఉన్నాయి. నాకు ఏ కొరతా లేదు. కాని ఈ ఆధునిక లోకంలో చాలామంది నాస్తికులు దేవుడి ఉనికిని నమ్మడం లేదు. మిమ్మల్ని అవహేళన చేస్తున్నారు. అందుకే నా వద్ద ఉన్న ఈ తెల్లటి కోర కాగితంపై మీ పవిత్రమైన హస్తాలతో ఒక సంతకం చెయ్యండి. ఆ సంతకాన్ని సమాజానికి చూపించి దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నేను ధైర్యంగా నిరూపిస్తాను అన్నాడు. ఆ వర్తకుడి వింత కోరికను చూసి విష్ణుమూర్తి ఆశ్చర్యపోయినా సరేనని ఆ కాగితంపై సంతకం చేశారు. ఆ దైవిక అక్షరాలు పడగాని ఆ పత్రం ఒక్కసారి మెరిసిపోయింది. ఆ తర్వాత స్వామి అంతర్ధానమయ్యారు. రత్నసేనుడు ఆ పత్రాన్ని అత్యంత జాగ్రత్తగా మడతపెట్టి తన గుండెలకు హత్తుకుని జేబులో భద్రపరుచుకున్నాడు. ఆ రోజు నుండి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పరమాత్ముడి సంతకం ఉన్న కాగితాన్ని తన వెంటి ఉంచుకునేవాడు. కాలచక్రం వేగంగా తిరిగే కొద్దీ రత్నసేనుడి వ్యాపారం బాగున్నా అతని మనస్సులో అహంకారం పెరుగుతూ వచ్చింది. ఇలాంటి తరుణంలో అతని ప్రాణస్నేహితుడైన శబలుడు అనే ఆ కుక్క వృద్ధాప్యంతో మరణించడం జరిగింది. తన నమ్మకమైన తోడును కోల్పోయినందుకు రత్నసేనుడు తీవ్రమైన మనస్తాపానికి మరియు ఒంటరితనానికి గురయ్యాడు. అక్కడ భూలోకంలో శరీరాన్ని విడిచిన శబలుడి ఆత్మను యమదూతలు గౌరవంగా యమలోకానికి తీసుకువెళ్లారు. ధర్మరాజు కొలువయున్న ఆ భయంకరమైన యమసభ మధ్యలో ఆ శ్వానము యొక్క ఆత్మ నిలబడింది. చిత్రగుప్తుడు ఆ జీవి యొక్క పూర్వజన్మల పుణ్యపాపాల లెక్కలను పూర్తిగా పరిశీలించడం ప్రారంభించాడు. ఆ పెంపుడు జంతువు జీవితంలో ఎన్నడూ ఏ ఒక్క నిర్దోషికి హాని చెయ్యలేదని లెక్కలు తేల్చాయి. యమధర్మరాజు ఆ రికార్డులను చూసి, హే శ్వానమా, నువ్వు జంతువుగా పుట్టినా కూడా ఉత్తమ ధర్మాన్ని పాటించావు. నీ యజమాని పట్ల విశ్వాసంగా ఉంటూనే సమాజంలో ఎవరికీ ద్రోహం తలపెట్టని పవిత్ర బుద్ధిని కలిగి ఉన్నావు. నీ పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయాయి. కాబట్టి నువ్వు ఏ లోకానికి వెళ్లాలనుకుంటున్నావో కోరుకో. నువ్వు స్వర్గానికి వెళ్లాలన్నా లేదా మళ్లీ మానవనైన నరుడిగా పుట్టాలన్నా నీ కోరికను ఇప్పుడే తీరుస్తాను అన్నారు. అప్పుడు ఆ కుక్క వినయంగా తలవంచి, ఓ యమరాజా, నాకు స్వర్గనరకాలతో అస్సలు పనిలేదు. కాని నాకు మళ్లీ ఏ ఒక్క మనిషి కింద బానిసగా బ్రతికే దుస్థితిని మాత్రం కల్పించవద్దు అని కోరింది. నన్ను దయచేసి మళ్లీ మానవ యోనిలో పుట్టించకండి, నన్ను స్వతంత్రంగా ఉండేలా దీవించండి అని అడిగింది. ఆ మాట వినగాని యమసభలో ఉన్న దూతలందరూ తీవ్రమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సృష్టిలో దేవతలు సైతం మనుషులుగా పుట్టాలని తపిస్తుంటే ఈ జీవి ఎందుకు నిరాకరిస్తోందో యమరాజుకు అర్థం కాలేదు. హే శ్వానమా, మానవ జన్మ సృష్టిలోనే అత్యున్నతమైనది కదా, దాన్ని నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని అడిగారు. దానికి ఆ కుక్క సమాధానమిస్తూ, రాజా, మనుషులు బయటకు చాలా నమ్మకంగా జ్ఞానుల్లా నటిస్తూ ఉంటారు. కాని లోపల మాత్రం విపరీతమైన స్వార్థం, కుతంత్రాలు మరియు కపటబుద్ధితో నిండిపోయి జీవిస్తారు. వారి ఆశలకు అంతం లేదు. కొంచెం సంపద దక్కితే మరికొంత కావాలని ఇతరుల ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతారు. సమస్త ప్రపంచ వైభవం దక్కినా కూడా మనుషుల మనస్సులో అసంతృప్తి మరియు ఈర్ష్యాభావాలు చావవు. తాము ప్రశాంతంగా జీవించకుండా తమ చుట్టూ ఉన్న మూగజీవులను బంధించి హింసించడమే మానవుల నైజం. ఓ ధర్మరాజా, మనుష్యులు ఎంతటి స్వార్థపరులంటే అవసరం వస్తే ఆ భగవంతుణ్ణి కూడా మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు గుడుల చుట్టూ తిరిగి మొక్కులు మొక్కుతారు. అన్నదానాలు చేస్తామని ప్రమాణాలు చేస్తారు. కాని ఆపద తొలగిపోగానే దేవుణ్ణి మరిచిపోయి తమ తెలివితేటల వల్లే విజయం వచ్చిందని అహంకరిస్తారు. ఇలాంటి కృతజ్ఞత కలిగిన మానవ జన్మ కంటే అడవుల్లో స్వతంత్రంగా తిరిగి పశువుగా బ్రతకడమే మేలు. కుక్క నోటి నుండి ఈ కఠోర సత్యాలు విన్న యమధర్మరాజుకు కొంత ఆశ్చర్యం మరియు కొంత కోపం వచ్చాయి. హే శ్వానమా, మనుష్యులు ఎంత చమత్కారులైనా సరే మా దేవతల కళ్లను కప్పి మోసం చెయ్యడం అసాధ్యం. భూమిపై వాళ్లు ఎన్ని నాటకాలాడినా చివరికి ఇక్కడికి వచ్చి శిక్షలు అనుభవించాల్సింది అని యమరాజన్నారు. దానికి ఆ శ్వానము నవ్వి, రాజా, మీ ముందుకు వచ్చే మనుష్యులందరూ ప్రాణాలు లేని శవాలుగా వస్తారు. చనిపోయాక వాళ్లకు అహంకారం చూపించే శక్తి ఉండదు. అందుకే మీ ముందు భయంతో తలలు వంచుతారు. కాని ఏదైనా ఒక జీవించి ఉన్న మనిషిని ఇక్కడికి తీసుకువస్తే అప్పుడు వారి అసలు రంగు మీకు తెలుస్తుంది. సజీవంగా ఉన్న నరుడు తన బుద్ధి బలంతో యమలోక వ్యవస్థను కూడా మార్చగలడు అని సవాలు విసిరింది. ఆ మాటలతో యమరాజుకు పౌరుషం దెబ్బతిని వెంటనే ఇద్దరు భయంకరమైన యమదూతలను పిలిపించారు. మీరు ఇప్పుడే భూలోకానికి వెళ్లి ఆ శ్వానము యొక్క యజమాని రత్నసేనుడిని బ్రతికుండగానే ఇక్కడికి తీసుకురండి. ఒక జీవుడున్న మనిషి మా సభలో ఎలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తాడో ఈరోజు నేను స్వయంగా చూస్తాను అని ఆజ్ఞాపించారు. యమదూతలు క్షణకాలంలో ఆకాశమార్గం గుండా ప్రయాణించి రత్నసేనుడు పడుకున్న నగరానికి చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గాఢనిద్రలో ఉన్న రత్నసేనుడిని అతని మంచంతో సహా యమదూతలు పైకి లేపారు.
ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా మేల్కొన్న ఆ వర్తకుడు చుట్టూ ఉన్న దూతలను చూసి వణికిపోయాడు. నేను చనిపోయానా? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అని రత్నసేనుడు భయాందోళనలతో ప్రశ్నించాడు. దానికి దూతలు నవ్వి, నువ్వు చనిపోలేదు, నీ కుక్క చేసిన ఛాలెంజ్ వల్ల నిన్ను బ్రతికుండగానే యమలోకానికి తీసుకెళ్తున్నాం అన్నారు. ఆ మాట వినగానే రత్నసేనుడికి విషయం అర్థమై భయాన్ని పక్కనపెట్టి లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. యమసభలోకి అడుగుపెడితే తన పాపాల వల్ల నరకానికి వెళ్లడం ఖాయమని అతనికి ముందే తెలుసు. వెంటనే అతని జేబులో ఉన్న శ్రీమహావిష్ణువు సంతకం చేసిన ఆ పవిత్రమైన తెల్ల కాగితం గుర్తుకు వచ్చింది. యమదూతలు దారిపై శ్రద్ధపెట్టిన తరుణంలో రత్నసేనుడు చటుక్కున ఒక కలం తీసి ఆ పత్రంపై ఒక లైను రాశాడు. ఏ జీవించి ఉన్న మనిషిని యమరాజు సభకు పిలిపిస్తారో ఆ వ్యక్తిని వెంటనే యమలోక సింహాసనంపై కూర్చోబెట్టాలి. భగవంతుడి సంతకానికి పైన ఈ అక్రమ ఆర్డర్ రాసి ఆ కాగితాన్ని మళ్లీ జాగ్రత్తగా దాచుకున్నాడు. కొద్దిసేపటికి యమదూతలు ఆ వర్తకుణ్ణి తీసుకువచ్చి ఉగ్రరూపంలో ఉన్న యమధర్మరాజు ముందు నిలబెట్టారు. యమరాజు నవ్వుతూ, భూలోకపు మనుషుడా, ఇక్కడికి వచ్చాక నీ తెలివితేటలు ఎక్కడ దాచుకుంటావు అని గర్జించారు. రత్నసేనుడు ఏమాత్రం తడబడకుండా వినయంగా వంగి ఆ విష్ణుమూర్తి సంతకమున్న పత్రాన్ని యమరాజుకు ఇచ్చాడు. ఆ కాగితంపై ఉన్న నారాయణుడి ముద్రను మరియు పైన ఉన్న ఆదేశాన్ని చూడగానే యమరాజు ముఖం వివర్ణమైంది. సాక్షాత్తు జగద్గురువు ఇచ్చిన ఆర్డర్ అనుకుని యమధర్మరాజు వెంటనే ఆ సింహాసనం నుండి కిందకు దిగిపోయారు. ఆ దైవిక పత్రం చూసిన యమధర్మరాజు రత్నసేనుడిని ఎంతో ఆదరంగా తీసుకెళ్లి తన సింహాసనంపై కూర్చోబెట్టారు. సాక్షాత్తు యమరాజే ఆ వర్తకుడి ముందు చేతులు జోడించి నిలబడటం చూసి సభలోని వారంతా నివ్వెరపోయారు. బతికుండగానే ఒక సాధారణ నరుడు యమపురికి చక్రవర్తి అయ్యాడనే వార్త క్షణాల్లో లోకమంతా వ్యాపించింది. సింహాసనం ఎక్కిన రత్నసేనుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా యమలోక చట్టాలను మార్చడం ప్రారంభించాడు. అతను మనస్సులో, నేను భూమిపై ఎన్నో పాపాలు చేశాను, పాత నియమాలు ఉంటే నాకు నరకం తప్పదు అనుకున్నాడు. అందుకే ఇప్పుడే నా అధికారాన్ని ఉపయోగించి ఇక్కడి శిక్షల వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. వెంటనే రత్నసేనుడు గంభీరంగా గర్జిస్తూ యమలోకంలో ఉన్న నరక ద్వారాలను శాశ్వతంగా మూసివేయమన్నాడు. ఇప్పటివరకు నరకంలో శిక్షలు అనుభవిస్తున్న సమస్త పాపాత్ముల ఆత్మలను వెంటనే విడుదల చేసి స్వర్గానికి పంపమన్నాడు. ఇకపై భూలోకం నుండి ఏ ఒక్క పాపి ఇక్కడికి వచ్చినా వారికి నరక బాధలు లేకుండా నేరుగా స్వర్గం ఇవ్వాలన్నాడు. ఈ వింత ఆర్డర్ వినగానే యమదూతలు దిక్కుతోచన స్థితిలో పడినా దైవశాసనమనుకుని మోకరిల్లి పాటించారు. అనాది కాలం నుండి నడుస్తున్న సృష్టి నియమాలు ఒక్కసారిగా తలకిందులవ్వడంతో యమలోకంలో గందరగోళం మొదలైంది. పుణ్యాత్ములకు, ఘోర పాపులకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా చెరిగిపోయి యమపురి రూపురేఖలే మారిపోయాయి. భూమిపై నుండి వచ్చి ప్రతి ఒక్క ఆత్మ ఎటువంటి విచారణ లేకుండా నేరుగా స్వర్గలోకంలోకి అడుగుపెట్టడం సాగింది. దీనివల్ల పుణ్యలోకంలో ఉన్న సుఖాలు, సౌకర్యాల వ్యవస్థ ఒక్కసారిగా తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. ఈ ఘోరమైన మార్పులను చూసి స్వర్గంలోని దేవతలు, అప్సరసలంతా ఏం చెయ్యాలో తెలియక తీవ్రంగా భయపడ్డారు. స్వర్గలోకంలో పాపుల సంఖ్య మితిమీరిపోవడంతో అక్కడ నివసించే దేవతలకు కనీస ప్రశాంతత కరువయ్యింది. అమృతం కోసం, కల్పవృక్ష ఫలాల కోసం పాప ఆత్మలు ఒకరితో ఒకరు గొడవలు పడటం మొదలుపెట్టారు. పుణ్యం చేసిన వారికి దక్కాల్సిన గౌరవం ఘోరమైన క్రూరులకు కూడా దక్కడంతో సృష్టిధర్మం దెబ్బతింది. ఈ విధంగా పాపపుణ్యాల బ్యాలెన్స్ తప్పితే భూమిపై ఏ ఒక్కరూ మంచి మార్గంలో నడవరు అని దేవతలు గ్రహించారు. అసలు యమధర్మరాజు ఇంతటి వినాశకరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి దేవతలందరూ ఒక సమూహంగా ఏర్పడి ఈ ఘోర సంక్షోభం నుండి రక్షణ పొందడానికి వైకుంఠానికి బయలుదేరారు. క్షీరసాగరంలో శేషతల్పంపై కొలువయ్యున్న ఆ శ్రీమహావిష్ణువు పాదాల చెంతకు చేరుకుని బిగ్గరగా ప్రార్థించారు. హే లక్ష్మీపతి, సాక్షాత్తు యమలోక సింహాసనంపై ఒక బతికున్న మనిషి కూర్చుని సృష్టిని శాసిస్తున్నాడు స్వామి. అతని పిచ్చి ఆదేశాల వల్ల నరకం మూతపడింది, స్వర్గం మొత్తం నరకప్రాయంగా మారిపోయింది అని వాపోయారు. దేవతల మాటలు విన్న విష్ణుమూర్తి అంతా గ్రహించి తన ముఖంపై ఒక మర్మమైన చిరునవ్వును చిందించారు. హే దేవతలారా, అధైర్యపడకండి, యమలోకంలో జరుగుతున్న ఈ వింత లీలకు ముగింపు పలికే సమయం వచ్చింది అన్నారు. వెంటనే జగన్నాథుడు వైకుంఠం నుండి బయలుదేరి నేరుగా అల్లకల్లోలంగా ఉన్న యమపురి నగరానికి చేరుకున్నారు. అక్కడ యమలోక ప్రధాన ద్వారం వద్ద సాక్షాత్తు యమధర్మరాజు ఒక సాధారణ బంటులా కాపలా కాయడం చూశారు. లోపల సింహాసనంపై రత్నసేనుడు మహారాజులా కూర్చుని అధికారులకు ఆర్డర్లు జారీ చెయ్యడం గమనించారు.
భగవంతుడు నవ్వుకుంటూ మానవ బుద్ధి ఎంతటి వినాశకరానికైనా ఎలా దారితీస్తుందో స్వయంగా వీక్షించారు. శ్రీ మహావిష్ణువును చూడగానే యమధర్మరాజు పరుగున వచ్చి స్వామి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. ప్రభూ, మీ పవిత్రమైన సంతకం ఉన్న ఆదేశం వల్లే నేను నా స్థానాన్ని ఆ వర్తకుడికి ఇవ్వాల్సి వచ్చింది అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి, హే ధర్మరాజా, అది నా ఆదేశం కాదు, ఆ మనిషి చేసిన పెద్ద మోసం అని చెప్పారు. సృష్టి నియమాల ప్రకారం మనుష్యులు చనిపోయాక మాత్రమే వారి ఆత్మలు ఇక్కడికి రావాలని నిబంధన ఉంది. ఎందుకంటే మరణం తర్వాత నరుడికి ఉండే అహంకారం, లోభం, క్రోధం మరియు తెలివితేటలు అన్నీ భూమిపైనే ఆగిపోతాయి. అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చెయ్యగలరు. కాని నువ్వు ఒక కుక్క మాటలు విని బతికుండగాని శారీరక బలం, బుద్ధి ఉన్న మనిషిని ఇక్కడికి రప్పించావు. సజీవంగా ఉన్న నరుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి మరియు స్వార్థం కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధపడతాడు. అతను నా సంతకం కింద ఉన్న ఖాళీ స్థలాన్ని వాడుకుని తనకనుకూలంగా కొత్త చట్టాన్ని రాసుకున్నాడు అని వివరించారు. పరమాత్ముడి మాటలతో యమరాజుకు తన పొరపాటు తెలిసివచ్చి తీవ్రమైన సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి సభలోకి అడుగుపెట్టగాని సింహాసనంపై ఉన్న రత్నసేనుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎంతటి అహంకారం ఉన్నా దేవుడిని చూడగాని అతనిలోని భక్తిభావం మళ్లీ జాగృతమై కిందకు దూకాడు. స్వామివారి పాదాల చింత మోకరిల్లి, హే నారాయణ, నన్ను క్షమించండి అని ఆనందాశ్రువులతో వేడుకున్నాడు. నేను మీ ముద్రను దుర్వినియోగం చేశాను, కాని నా ఉద్దేశం మీ వ్యవస్థను నాశనం చెయ్యడం కాదు స్వామి అన్నాడు. నా ప్రాణసమానమైన సబలుడిని నరకబాధల నుండి రక్షించుకోవాలని ఆరాటంలోని ఈ తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. రత్నసేనుడు దీనంగా ప్రార్థిస్తూ, స్వామి, ఈ సృష్టిలో మానవ బుద్ధి ఎంత తీవ్రమైనదో నిరూపించడమే నా లక్ష్యం. మీ దర్శన భాగ్యం నాకు మళ్లీ లభించింది. ఇకపై నాకు ఈ యమలోక సింహాసనం, అధికారాలు అస్సలు వద్దు అన్నాడు. వర్తకుడి మనస్సులోని పశ్చాత్తాపాన్ని మరియు సత్యాన్ని గ్రహించిన విష్ణుమూర్తి శాంతస్వరంతో పలికారు, రత్నసేన, నువ్వు చేసిన చమత్కారం వల్ల ఈరోజు దేవతలందరికీ ఒక గొప్ప లైఫ్ లెసన్ లభించింది. బుద్ధి అనేది భగవంతుడిచ్చిన గొప్ప ఆయుధం. దాన్ని ధర్మ మార్గంలో వాడితేనే జీవితానికి సార్థకత దక్కుతుంది. కేవలం స్వార్థానికి, అక్రమాలకు ఆ తెలివిని ఉపయోగిస్తే చివరికి అది సర్వనాశనానికే దారితీస్తుంది. నువ్వు నీ తప్పును తెలుసుకుని నిజాయితీగా సత్యాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను అన్నారు. అంతేకాకుండా నీ నమ్మకమైన కుక్క శబలుడికి శాశ్వతమైన పుణ్యలోక ప్రాప్తిని ప్రసాదిస్తున్నాను అని దీవించారు. ఇంతటితో ఈ వింతలీలను ముగిస్తూ యమలోక పాత నిబంధనలను మళ్లీ యథావిధిగా పునరుద్ధరించారు. రత్నసేనుడిని అతని భౌతిక శరీరంతో సహా క్షేమంగా తిరిగి భూలోకంలోని అతని భవనానికి పంపించివేశారు. యమధర్మరాజు మళ్లీ తన దివ్యమైన సింహాసనాన్ని అధిరోహించి న్యాయపాలనను ప్రారంభించాడు. నరకద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. పాపులకు వారి కర్మల ప్రకారం శిక్షలు పడటం మొదలైంది. స్వర్గలోకంలో ఉన్న అల్లకల్లోలమంతా తొలగిపోయి మళ్లీ పాత శాంతి వాతావరణం నెలకొంది. ఈ విధంగా శ్రీమహావిష్ణువు తన లీల ద్వారా సృష్టి యొక్క సమతుల్యతను మరియు కర్మచట్టాన్ని కాపాడారు. యమసభలో ఉన్న దూతలంతా ఆ నారాయణుడి మహిమను కీర్తిస్తూ జయజయధ్వానాలు చెయ్యడం మనం చూడవచ్చు. ఇదంతా చూస్తున్న ఆ కుక్క ఆత్మ మళ్లీ యమధర్మరాజు ముందుకు వచ్చి వినయంగా నిలబడింది. ఓ యమరాజా, బతికున్న మనిషి యొక్క బుద్ధిబలం ఎలాంటిదో ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా అర్థమైంది కదా అంది. మనుష్యులు తమ స్వార్థం కోసం ఎంతటి పవిత్రమైన దైవ శాసనాన్నైనా ఎలా మారుస్తారో చూశారు కదా అంది. అందుకే నేను మళ్లీ ఆ మానవ జన్మ ఎత్తడానికి అస్సలు ఇష్టపడటం లేదు అని ఆ శ్వానము స్పష్టం చేసింది. నరుడు అజ్ఞానంలో ఉన్నంతకాలం బంధుత్వాలను, స్నేహితులను కేవలం తన లాభం కోసమే వాడుకుంటాడు. ధర్మ మార్గాన్ని వీడి కేవలం ధన సంపాదన కోసమే అహోరాత్రులు అక్రమ మార్గాల్లో ప్రయాణిస్తాడు. శాస్త్రాలను మరచిపోయి ప్రవర్తించడం వల్లే మనిషి జీవితంలో ఎప్పుడూ లేని అలజడులు, రోగాలు వస్తాయి. కుక్క నోటి నుండి ఈ పరమ సత్యాలను విన్న యమధర్మరాజు ముఖంలో ఒక ఆత్మీయమైన నవ్వు కనిపించింది. హే శ్వానమా, నువ్వు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మానవ జన్మ గొప్పది, కాని దాన్ని పాడు చేసుకుంటున్నారు. భూమిపై లభించిన అమూల్యమైన జీవితాన్ని కేవలం క్రోధ లోభాలకే అంకితం చేసి నరకానికి దారి వెతుకుతున్నారు. నువ్వు జంతువుగా పుట్టినా కూడా మనుష్యుల కంటే ఉత్తమమైన ధర్మబుద్ధిని ప్రదర్శించావు అని మెచ్చుకున్నారు. నీకు ఈ యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉండవు. నువ్వు సంతోషంగా స్వర్గభోగాలను అనుభవించు అని పంపారు.
ఆ మూగజీవి యమరాజుకు, చిత్రగుప్తుడికి సాష్టాంగ నమస్కారం చేసి పుణ్యలోకాల వైపునకు ప్రయాణమైంది. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, జంతువుల్లో ఉండే విశ్వాసం కూడా నేటి మనుష్యుల్లో కరువైపోతోంది. సమాజంలో ఎంత సంపాదించినా తోటి జీవులపై దయలేని నరుడి బ్రతుకు వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రియమైన వీక్షకులారా, ఇప్పుడు అసలైన ఆధ్యాత్మిక రహస్యం మరియు శాస్త్ర ప్రమాణాల గురించి తెలుసుకుందాం. గరుడ పురాణంలో మనుషులు చేసే ఏ ప్రత్యేక పాపాల వల్ల కుక్క జన్మ లభిస్తుందో స్పష్టంగా రాసి ఉంది. మొదటి సత్యమేంటంటే, ఎవరైతే తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డుపై వదిలేస్తారో, ఆకలితో అలమటించే వృద్ధులను దూషిస్తూ వారికి కనీసం ఒక్క ముద్ద అన్నం పెట్టకుండా విలాసాలు చేస్తారు, అలాంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తులు తదుపరి జన్మలో ఖచ్చితంగా వీధి కుక్కలుగా పుడతారని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే తల్లిదండ్రుల రక్షణను మరచిన వానికి సమాజంలో ఆశ్రయం పొందే అర్హత పూర్తిగా నశిస్తుంది. రెండవ ఘోరమైన పాపం, నమ్మి ఇంటికి వచ్చిన అతిథులను లేదా యాచకులను అవమానించి గెంటివేయడం. తమ ఇంట్లో అన్నం సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆకలితో అడిగిన వానికి పెట్టకుండా కుక్కల చేత కరిపించేవాళ్లు. వచ్చే జన్మలు అదే కుక్కల రూపంలో పుట్టి ప్రతి ఇంటి వాకిలి ముందు అన్నం కోసం దెబ్బలు తింటారు. మూడవ ముఖ్యమైన దోషం, గురువులను, దైవభక్తులను మరియు సాధువులను అకారణంగా నిందించడం. సమాజంలో అనాథలను, అంగవైకల్యం ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఆనందించి కపటబుద్ధి ఉన్నవారు. ప్రకృతి నియమాల ప్రకారం తమ శారీరక శక్తిని కోల్పోయి మూగజీవుల రూపంలో జన్మించాల్సి వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం ఎవరికీ మినహాయింపు ఇవ్వదు. రాజులైనా సరే తప్పు చేస్తే ప్రకృతి శిక్షించక మానదు. మనకు ఉన్న తెలివితేటలను, ధనాన్ని ఇతరులకు సహాయం చెయ్యడానికి వాడినప్పుడే ఆ జన్మ ధన్యమవుతుంది. లేకపోతే రత్నసేనుడిలా ఎంతటి పూజలు చేసినా అంతర్గత కపటం ఉంటే జంతుజన్మల చక్రంలో పడక తప్పదు. అందుకే చేతులు జోడించి ప్రార్థిస్తూ చెబుతున్నాం, ప్లీజ్ రెస్పెక్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. మీ వీధుల్లో తిరిగే మూగజీవులను, ముఖ్యంగా కుక్కలను అకారణంగా కర్రలతో, రాళ్లతో కొట్టి హింసించకండి. వాటి కడుపు నింపకపోయినా పర్వాలేదు, కానీ వాటి ప్రాణాలకు హాని కలిగించే క్రూర పనులు చెయ్యకండి. ఎందుకంటే ఏ జీవిలో ఏ ఆత్మ దాగి ఉందో, అవి ఏ పూర్వజన్మల కర్మల వల్ల అలా పుట్టాయో మనకు తెలియదు. ప్రతిరోజు ఉదయం మీరు వండుకునే అన్నంలో నుండి ఒక చిన్న ముద్దను మూగజీవులకు పెట్టడం అలవాటు చేసుకోండి. ఆ ఒక్క చిన్న గ్రాసం మీ జాతకంలో ఉన్న ఎన్నో పితృదోషాలను మరియు ఘోర కర్మలను తక్షణమే తొలగిస్తుంది. శాస్త్రాల ప్రకారం కుక్కలకు అన్నం పెట్టడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం మరియు యమగండాలు తొలగిపోతాయి. సమాజంలో ఉన్న పేదవారిని ఆదరించండి. మీ వద్ద ఉన్న తెలివిని ఇతరులను మోసం చెయ్యడానికి వాడకండి. రత్నసేనుడి కథ మనకు నేర్పే పరమసత్యమేంటంటే, దేవుడు మన భక్తితో పాటు ప్రవర్తనను కూడా చూస్తాడు. పైకి పూజలు చేస్తూ లోపల కపట వ్యాపారాలు చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చిన కర్మల నుండి రక్షించలేరు. ఈ రోజు నుండి మీ ఆలోచనలను మార్చుకోండి. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని దైవస్వరూపంగా భావించండి. నోరులేని జీవుల ఆకలిని తీర్చడమే ఆ పరమాత్ముడికి మనం అందించే అతిపెద్ద నిజమైన పూజ అని నమ్మండి. అప్పుడే మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. తదుపరి జన్మల్లో ఉత్తమమైన మోక్షమార్గం సుగమమవుతుంది. ఈ పవిత్రమైన ధర్మ రహస్యాలను గ్రహించి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక మరియు పురాణగాథ ద్వారా మనకొక పరమసత్యం స్పష్టంగా బోధపడింది. ఈ విశ్వంలో కర్మల కంటే బలమైనది ఏదీ లేదు. భగవంతుడి న్యాయం ఎప్పటికీ తప్పిపోదు, నశించదు. మనుషులు తాము చేసే ప్రతి చిన్న పనికి ప్రకృతి డైరీలో లెక్కలు రాయబడుతూనే ఉంటాయని నిజాన్ని గ్రహించాలి. బుద్ధిని, ధర్మానికి రక్షణ కవచంగా వాడటమే మానవ జన్మకు అసలైన పరమార్థమని తెలుసుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇకపై మూగజీవుల పట్ల దయతో మెలుగుతారని ఆశిస్తున్నాం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, యమధర్మరాజు ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు అధైర్యపడకుండా ఎల్లప్పుడూ న్యాయమార్గంలోనే అడుగులు ముందుకు వెయ్యండి. ఈ అమూల్యమైన ధార్మిక విజ్ఞానాన్ని మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో పంచుకుని పుణ్యాన్ని సంపాదించండి. సమాజంలో ఒక మంచి మార్పుకు, మూగజీవుల రక్షణకు మీ వంతు సహాయాన్ని ఎల్లప్పుడూ అందిస్తూనే ఉండండి. తెలుగు ఆస్ట్రో అండ్ కార్టూన్ డివోషనల్ స్టోరీస్ అఫీషియల్ వీక్షకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ అపారమైన ఆదరణే మాకు నిరంతరం మరిన్ని మంచి వీడియోలు చెయ్యడానికి శ్రీరామరక్ష. నిరంతరం ధర్మాన్ని రక్షించండి. ఆ ధర్మమే మిమ్మల్ని అన్ని ఆపదల నుండి ఎల్లవేళలా కాపాడుతుంది. ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.